హాయ్ ఫ్రెండ్స్, మీరు అన్నట్టే నేను ల్యాండ్ డీటెయిల్స్ గురించి చెప్తానన్నాను కదా. సో మీకు ల్యాండ్ డీటెయిల్స్లో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ మనకి ఒక సెంట్కి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటాయంటే, ఒక సెంట్కి వచ్చేసరికి 48 స్క్వేర్ యార్డ్స్ అంటే 48 గజాలు ఉంటాయి. ఒక గజానికి వచ్చి 9 అడుగులు అంటే స్క్వేర్ ఫీట్స్ అంటారు వాటిని. ఒక సెంట్ వచ్చేసరికి 48 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక సెంట్కి 48 గజాలు. ఒక గజానికి 9 స్క్వేర్ ఫీట్స్ అంటే 9 అడుగులు అనమాట. సో ఒక ఎకరానికి వచ్చేసరికి 100 సెంట్లు అంటే ఒక ఎకరానికి వచ్చి 100 సెంట్లు. ఒక్కొక్క సెంట్ వైజ్గా మనకి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో వాల్యుయేషన్ కట్టారు. ఫస్ట్ స్క్వేర్ యార్డ్స్ ద్వారా కానీ స్క్వేర్ ఫీట్స్ అంటే గజాల లెక్క కానీ అడుగుల లెక్క కానీ కౌంట్ చేసి దాని నుంచి సెంట్స్ రూపంలోకి మారుస్తారు. ఆ సెంట్స్ నుంచి యాకర్స్ రూపంలోకి మారుస్తారు. దాని నుంచి యాకర్స్ ఆఫ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ విల్ బి గో ఆన్. అయితే మనకు వచ్చేసరికి ఇప్పుడు డాక్యుమెంట్స్ అనమాట. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫీస్లో ఎందుకు రిజిస్ట్రేషన్ జరిగిద్ది, దానికి మార్కెట్ వాల్యూ ఎందుకు వేస్తారు, ఆ మార్కెట్ వాల్యూకి మించి ఎక్కువ అమౌంట్ ఎందుకు ఫాలోఅప్ చేయాలనేది ఇక్కడ ఒక రూల్ అనమాట. మార్కెట్ వాల్యూ అంటే ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ మీద బేస్ చేసుకుని దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు బేస్ అయి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనం మార్కెట్ వాల్యూని బట్టి స్టాంప్ డ్యూటీ వేస్తారు. సో మన మార్కెట్ వాల్యూ కనుక మనం తగ్గించి మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవతల వాడు మనం ఫేక్ చేసే ఛాన్సెస్ 100 to 100% ఉంటాయి. సో గవర్నమెంట్ కట్టే పన్ను గురించి మనం ఆలోచించి రిజిస్ట్రేషన్ కనుక మనం ఇది చేసుకుంటే ఈ మధ్యలో ఉన్న బ్రోకర్ ఏజెన్సీస్ కానీ ఈ మధ్యలో ఉన్న ల్యాండ్ కొనుక్కునేవాడు కానీ మనల్ని మోసం చేసే ఛాన్స్ 100 to 100% ఉంటుంది. దానివల్ల ప్రీవియస్ చాలా ల్యాండ్స్ కానీ చాలా ఫీచర్స్ కానీ చాలా ఇది కానీ మోసం జరిగింది. దానివల్ల మోసం జరగడం వల్ల ఇప్పుడు భూసేకరణలో ఎక్కువగా మోస్ట్ ప్రాబబ్లీ ల్యాక్స్ ఆఫ్ కంప్లైంట్స్ స్టార్ట్ అయింది. కారణం కూడా అదేను. ఎందుకంటే గవర్నమెంట్ కట్టే పన్ను గురించి మనం ఆలోచించినప్పుడు మన దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కనుక మనం పన్ను కట్టామనుకోండి, దాని వాల్యూ పెరిగిద్ది, మనకి ఇంకొంచెం బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ అడగడానికి యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే మనకి అమ్ముకోగానే డబ్బు రావడమే గ్రేటు అది దాన్ని ఎవరు అలాంటి వాళ్ళు అమ్ముకోవాలి అంటే ఇప్పుడు ఎవరికైనా ఏ సర్వే నెంబర్ సరిగ్గా లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఫేక్ చేసిన అందం చందాం. సో మనకు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా మార్కెట్ వాల్యూ ప్రకారంగా రిజిస్ట్రేషన్ జరగాలి. ఇన్ కేస్ అది జరగకపోతే దాని క్రైమ్ కేసు కింద కోర్టులో సబ్మిట్ చేసి ఆ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేసి ఆ మోసం చేసిన అతన్ని క్రైమ్ కేసు కట్టి కోర్టు అరెస్ట్ చేస్తుంది. దానికి 14 years జైలు శిక్ష పడుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ ప్రకారంగా వెళ్ళడం అనేది మనకి చాలా ఉత్తమం అనమాట. సో మనం అలా వెళ్ళకపోవడం వల్లే ఈ భూసేకరణలో ప్రాబ్లమ్స్ రైజ్ అయినాయి. కొందరు సర్వే నెంబర్ మీద కొందరు బ్రోకర్ ఏజెన్సీస్ డాక్యుమెంట్ రైటర్స్ ఏం చేస్తారంటే సర్వే నెంబర్ మీద పెట్టి చేసుకుని అక్కడ ఉన్న తుమ్మ చెట్లు ఇలాంటి పోరంబోకు స్థలాల మీద ఈ సర్వే నెంబర్ని డాట్ చేసి దాన్ని మ్యాపింగ్ సచివాలయంలోకి ఎంటర్ చేసి ఇండైరెక్ట్గా అక్కడ ఉన్న పర్సన్స్కి డబ్బులు ఇచ్చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు. సో ఇలాంటి మనం బ్రేక్ చేయాలి అంటే డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉన్నదో ముందు అది ఫాలోఅప్ చేసి దాని మీద నుంచి బేస్ చేసుకుని కంపల్సరీ దాని అడుగులు ఒక్క అడుగు డిఫరెన్స్ వచ్చినా ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు. దానికి 12 ఏళ్ళు 6 ఏళ్ళు 6 నెలలే టైం ఉందని చెప్పేది అంతా అబద్ధం. ఒక డాక్యుమెంట్ కనుక పక్కాగా రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా లేకుండా జరిగితే అది 100 ఏళ్ళకైనా సరే ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే రైట్స్ ఒక క్రైమ్ కేసు కట్టి చేయొచ్చు. అందుకని దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను నెక్స్ట్ అసలు ఎలా జరిగిద్ది డాక్యుమెంట్ ఫేక్ అనేది, దీన్ని ఫేక్ చేస్తే దానికి ఎలాంటి శిక్ష ఎలా ఫాలోఅప్ చేయాలి, అసలు సర్వే ఎలా చేసుకోవాలి, మన ఈసీ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.